రేవంత్ రెడ్డి సర్కార్ రాష్ట్రంలో ఆదాయ మార్గాలపై ఫోకస్ పెట్టింది. ప్రఖ్యాత సిజిఐఎస్ ఫౌండేషన్ తో అవగాహన ఒప్పందాన్ని పునరుద్ధరించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. 2019-2024 మధ్య జరిగిన సహకారాన్ని కొనసాగిస్తూ తెలంగాణలో డేటా ఆధారిత పాలనను బలోపేతం చేయటం, ప్రజా పాలనా వ్యయాలు పనితీరును మెరుగుపరచడంలో ఈ సంస్థ తన సహకారాన్ని అందించబోతోంది. అయితే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక శాఖ అధికారులు సిజిఐఎస్ ఫౌండేషన్ తో రాబోయే 5 సంవత్సరాలకు గాను అవగాహన ఒప్పందాన్ని పునరుద్ధరించారు. అయితే సిజిఐఎస్ ప్రాథమికంగా రాష్ట్ర ఆదాయం పెంచడంలో విశ్లేషణాత్మక మద్దతును అందిస్తోంది. సిజిఐఎస్ ఫౌండేషన్ విద్యుత్ వినియోగ సమర్థతను విశ్లేషించడంలో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వబోతోంది. దీనిలో భాగంగానే సరఫరా వ్యయాన్ని తగ్గించడం, పవర్ పర్చేస్ అగ్రిమెంట్ల సమర్థతను పెంచడం, వినియోగదారుల కోసం సమర్థవంతమైన విద్యుత్ వినియోగం అందించడానికి తోడ్పడబోతోంది. 2019 నుంచి సిజిఐఎస్ ఫౌండేషన్ తెలంగాణ ప్రభుత్వ ప్లానింగ్, ఆర్థిక విభాగాలతో పాటు విద్య, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం, వ్యవసాయం తదితర విభాగాలతో కలిసి పాలనా పరిష్కారాలను రూపొందించి సమర్థవంతమైన పాలనను బలోపేతం చేయడంలో సహకరించింది. సిజిఐఎస్ ఫౌండేషన్ ప్రస్తుతం తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, అస్సాం ప్రభుత్వాలతో పాటు కొన్ని భారత ప్రభుత్వ సంస్థలతో కలిసి పనిచేస్తోంది. పెద్ద ఎత్తున పాలనా సంస్కరణలను తీసుకురావడంలో సహాయపడుతోంది ఈ సంస్థ. ఈ క్రమంలో రాబోయే 5 సంవత్సరాలు సంయుక్తంగా పనిచేయాలని ఆర్థిక ప్రణాళిక శాఖ అధికారులు సిజిఐఎస్ బృందం సభ్యుల మధ్యన అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.